తెలంగాణలో సభ పెడదాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం అంటే ఎవరు? రేవంత్ రెడ్డి అని ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా అక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఉన్నారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు వేరే విషయం అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉన్నారా? అక్కడ లేరు కదా. అంటే ఇప్పుడు సభకు అనుమతి ఇవ్వలేదు అంటే అది కూడా పవన్ కళ్యాణ్ సభ, ఎవరో చోటా మోటా నాయకుడు పెట్టిన సభకు అనుమతి ఇవ్వలేదంటే ఓకే, కింది స్థాయిలో పోలీసులు తీసుకున్న నిర్ణయం ఇంకొకటో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనో, లేదంటే ముందుగా వీళ్ళు కాస్తంత ఆర్భాట ప్రకటనలు చేశారు, హడావుడి చేశారు, దానికి భయపడి ఇవ్వలేదని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి లభించలేదు అంటే రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా సర్ది చెప్పే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఆయన చెప్పేశారు, సర్ది చెప్పేశారు. రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండదు, తెలుసుంటే ఖచ్చితంగా ఇచ్చుండేవారు అనేది. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా నా సభకు అనుమతి ఇవ్వలేదు, మరి మీకు తెలుసో లేదో మీరు చూస్తూ ఊరుకున్నారు, అనుమతి ఇవ్వకపోయినా కనీసం పట్టించుకొని అనుమతి ఇచ్చుంటే బాగుండేది అని ఒక సెటైరా, లేదు నిజంగానే రేవంత్ రెడ్డి తెలియకుండా కింది స్థాయి నాయకులు నా మీద కుట్రలు చేశారు అనేసి అలా జరిగినా అది రేవంత్ రెడ్డికి తెలియాలి ఇమీడియట్గా. దాని మీద ఆయన రెస్పాండ్ అవ్వాలి. ఎవరయ్యా పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేదు, తప్పే ఉంది, ఇవ్వచ్చు కదా నేను మాట్లాడాలి. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేరు, కింది స్థాయి నాయకులే మాట్లాడుతున్నారు. ఆయన చాలా ఉన్నతంగా వ్యవహరిస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండడం ఉన్నతంగా వ్యవహరించడం. ఆయన ఇప్పుడు ఏమైనా ఒక మాట్లాడితే మళ్ళీ అటు ఇటు ఇద్దరు కూడా వీళ్ళ నాయకులు లేదంటే వీళ్ళ అభిమానులు రెచ్చిపోతారు, అక్కడ వాళ్ళు రెచ్చిపోతారు. దీన్ని ఎక్కడికెక్కడ సైలెంట్గా ఉండాలంటే ఇదే బెటర్. కాకపోతే రేవంత్ తప్పేం లేదు, రేవంత్కి ఏం తెలియదు అని చెప్పి ఒక ఇండైరెక్ట్గా ఒక గుడ్ సర్టిఫికెట్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. లేదంటే ఒక రకంగా ఒక బిస్కెట్ వేశారు ఆయనకి, అబ్బాయి మీ తప్పేం లేదని, మీరు సూపరం, మీ వాళ్ళే నాకు అనుమతి ఇవ్వలేదు తప్ప మిమ్మల్ని అయితే నేను తప్పట్టట్లేదు, మీరంటే నాకు అభిమానం గౌరవం అనేది ఇది పవన్ కళ్యాణ్ గారి స్టైలు. ఆ స్టైల్లో రేవంత్కి ఒక బిస్కెట్ వేశారు. మరి భవిష్యత్తులో దీని మీద ఏమన్నా రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తారని చూడాలి.